ప్రెస్ మీట్ ముఖ్యం చేస్తాం. నిన్నగాక మొన్న మన సీఎం గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ధవళేశ్వరం ఇచ్చేశారు. అక్కడ సుమారు 150 కోట్ల పైబడి ఇరిగేషన్ గ్రాంట్తో ప్రస్తుతంలో ఉన్నటువంటి బ్యారేజీ గేట్లను పునర్వ్యవస్థీకరించాలని ఆలోచనతో గ్రాంట్ శాంక్షన్ చేయబడింది. దానికి శంకుస్థాపన దృశ్య వారు రావడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబో మార్చి కల్లా పోలవరాన్ని జాతికి అంకితం చేస్తానని వారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. పోలవరం తెలుగు ప్రజల జీవనాడి. అనేక పోరాటాల ఫలితమే ఈనాటి పోలవరం. దశాబ్దాల ఆలోచన, దశాబ్దాల ఆశ, ఈ తెలుగు జాతి యొక్క ఆశ. ఈ రాష్ట్రం విభజనానంతరము జరిగిన కొన్ని పరిణామాల్లో ఒక ఒప్పందం ప్రకారంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రమే ఈ ప్రాజెక్టుని నిర్మించి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ ప్రాజెక్టుని మొట్టమొదటిసారిగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేసి దీనిని ఒక మార్గంలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత పార్టీలు మారుతూ ఉన్నాయి, దశాబ్దాలు గడుస్తూ ఉన్నాయి, కానీ ప్రాజెక్ట్ పూర్తి కావటం లేదు. ఏ ప్రాజెక్ట్ అయినా సరే నిధులు, నిర్మాణము, నిర్వాసితులు ఈ అంశం పైన ఆధారపడి ఉంటుంది. నిధులు కేటాయించడంలో అలసత్వం, నిర్మాణంలో అలసత్వం, అలాగే నిర్వాసితుల ఏడల మరీ అలసత్వం. దశాబ్దాల కిందే నిర్మాణం కొరకు నిర్వాసితుల నుండి భూములు సేకరించి ఈనాటికి కూడా ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీలు చెల్లించకుండా వారిని అనేక ఇబ్బందులు పెడుతూ ఇవాళ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ తగ్గించడం కొరకు 32,000 కోట్ల రూపాయలు ఆదా చేయడం కొరకు ఆ ప్రాజెక్ట్ యొక్క ఎత్తును తగ్గించి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయాలని ప్రస్తుతం ఉన్న నాయకులు ఆలోచన చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. బహుళార్థక ప్రాజెక్టు నుంచి ఆఖరికి ఎత్తిపోతల పథకం స్థాయిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం తూతూ మంత్రంగా జరిపి ప్రజలకు అన్యాయం చేయాలి, ఇది మేమేదో సాధించామని చూపించుకోవాలనే ఆలోచనతో ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు. దీన్ని నిరసిస్తూ మా పార్టీ తరఫున మా షరీఫ్లమ్మ గారు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ పోలవరం నిర్మాణము, నిర్వాసితులు, అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి దానికి మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి మార్టిన్ లూథర్ గారిని చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే మా విశ్వేశ్వర రెడ్డి గారు కమిటీ మెంబర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలను కూడా ఆ కమిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ నిర్మాణము, అందులో జరిగిన అవకతవకలు, నిర్వాసితుల యొక్క బాధలు అధ్యయనం చేసినటువంటి మా పిసిసి ఉపాధ్యక్షులు, అలాగే అధ్యయన కమిటీ అధ్యక్షులైనటువంటి మార్టిన్ లూథర్ గారు వారి అభిప్రాయం ద్వారా మీకు వివరిస్తారు.